ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. చాలామంది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే అక్కడి నుండి ఇంకో చోటుకు పారిపోయేవారుగా ఉంటారండి. అక్కడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే అక్కడి నుండి ఇంకో చోటుకి అలా పారిపోతూనే ఉంటారు. కానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పారిపోవడం అనేది ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కాదండి. మనము ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుణ్ణి, దేవా ప్రాబ్లమ్ నుండి బయటపడడానికి తగిన జ్ఞానం దయచేయండి. ఈ ప్రాబ్లమ్‌ను నేను ఫేస్ చేయడానికి తగిన ధైర్యం దయచేయండి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో అప్పుడు దేవుడు మనకు తగిన జ్ఞానము, ధైర్యం దయచేస్తాడు. కాబట్టి ఆ ప్రాబ్లమ్‌ని మనము ఫేస్ చేసి దాని నుండి బయటపడగలుగుతామండి. మనము బైబిల్‌లో చూసినట్టయితే దావీదు, యోసేపు జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళు ఆ కష్టాన్ని చూసి, ప్రాబ్లమ్ చూసి పారిపోయిన వారిగా లేరండి. వారు ఆ కష్టం నుండి బయటపడేయగల దేవునికి ప్రార్థన చేసి తగిన జ్ఞానం, ధైర్యం దయచేయమని చెప్పి వాళ్ళు ప్రార్థించే వారిగా ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నుండి బయటపడి విజయం పొందిన వారిగా మనం చూస్తుంటాం. అదేవిధంగా మనకు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం భయపడి పారిపోయే వారిగా కాకుండా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి జ్ఞానం, ధైర్యం పొందుకోగలుగుతామో అప్పుడు మనము ఆ ప్రాబ్లమ్‌ను జయించగలుగుతామండి. అట్టి కృప